నమస్తే, వెల్కమ్ టు లియో. ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చేటువంటి ఒక కలెక్షన్స్ అంతే ఉన్నాయి, కలెక్షన్స్కి సంబంధించి సినిమాలు కూడా అంతే ఉన్నాయి. అయితే అదేవిధంగా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నటువంటి ఒక ప్రభాస్ గారికి సంబంధించి ఒక చిన్న విషయం మాత్రం బయటకు వచ్చింది. అదేంటి అంటే తన సినిమాల్లో ఉండేటువంటి కొన్ని సీన్లు లీక్ అయ్యాయని. అయితే ఏంటా సినిమా, ఏంటి ఆ లీక్లు అనే దాని గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రభాస్కి సంబంధించి ప్రతి ఒక్క సినిమా ఒక బ్లాక్ బస్టర్ కిందే చెప్పుకోవాలి. అసలుకి ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం ఎక్కడికో రీచ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. అది ఇలాంటి సందర్భంలో ప్రభాస్ గారికి సంబంధించి కొన్ని సినిమా లీకులు వచ్చాయని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి అది ఏ సినిమా, ఏ లీకులు వచ్చాయంటే ఏం చెప్తారు? అది సలార్ రిలీజ్ అయింది. సలార్కి 2 రావాలి. సలార్ 2లో ఎంత పార్ట్ కంప్లీట్ అయిందో మాకు తెలియదు. అయితే సాధారణంగా బయటకు వచ్చిన సన్నివేశాల ఫోటోలు కానీ అవన్నీ టన్నెల్ ఫైట్కి సంబంధించిన కొన్ని లీకులు అయితే బయటకు వచ్చినాయి. బట్ అది చాలా హైలైట్ అవుతుందంట ఆ సన్నివేశం, టన్నెల్ ఫైట్ అనే సన్నివేశం. అది బయటకు వచ్చేసరికి అసలు సలార్ 2 చాలా వరకు కంప్లీట్ అయిపోయింది, త్వరలోనే వచ్చేస్తుందనే అది కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే బాగా బిజీగా ఉన్న హీరోలు ఇద్దరేనండి. ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్న హీరోలు ఇద్దరే. ఒకళ్ళు సూపర్ స్టార్ రజనీకాంత్, ఇంకొకరు ప్రభాస్ అని చెప్పాలి. అంత సూపర్ స్టార్తో ఈయన పోటీ పడుతూ అంత ఫాస్ట్గా ఎక్కువ సినిమాలు సెట్స్ మీద ఉన్న సినిమాలు పరంగా చూసుకుంటే పెద్ద హీరోలు. రజనీకాంత్ గారికి మనకి కూలీ సినిమా ఉంది, వేట ఆయన రిలీజ్ కాబోతుంది, కూలీ సెట్ మీద ఉంది. కూలీ ఉండగానే మళ్ళీ ఇంకొక మణిరత్న సినిమా అంటున్నారు, జైలర్ 2 అంటున్నారు, ఇంకా తమిళ మొత్తం 5-6 సినిమాల ప్రాజెక్టులు రజనీకాంత్కి కనపడుతుంది. మరి ప్రభాస్ విషయంలో కూడా చూసుకుంటే ఒక పక్కనేమో రాజాసాబు షూటింగ్ జరుగుతుంది, ఇంకొక పక్కనేమో ఫౌజీ అనురాఘపూడి డైరెక్షన్లో ఫౌజీ షూటింగ్ జరుగుతుంది. ఈ రెండు ప్యారలల్గా జరుగుతుంది. మరి సలార్ 2 చేయాలంటే ఈ రెండు అయితే కానీ కుదరదు. మరి బయట లీకులు ఎలా వచ్చినాయి అనుకున్నప్పుడు ఇది కూడా జరుగుతుందా అనే టాకులు కూడా బయటికి చక్కచక్క ఇది కూడా చేస్తున్నారు. ప్రభాస్ ఒకేసారి 3 సినిమాలు పాల్గొంటున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మొత్తానికి ఇన్ని సినిమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ లీకుల్ని ఎలా చూడాలంటారు? అంటే గతంలో మనం చూసుకుంటే కొన్ని సినిమాలకు సంబంధించి లీకులు సినిమా వాళ్ళే బయట పెట్టి దీని ప్రమోషన్ కింద కూడా వాడుతుంటారు. సో ఇది ప్రమోషన్లో భాగం కింద వాడుతున్నారు అనుకోవాలా, లేదా అనుకోకుండా ఎడిటర్స్ రూమ్ నుంచి లీక్ అయినటువంటి ఒక సందర్భం అని చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? సాధారణంగా లీకులు అనేవి ఎడిటింగ్ రూమ్ నుంచే లీక్ అవుతాయండి. సాధారణంగా ఎవరిని వెళ్ళనివ్వరు, ఆ రూమ్లోకి ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళనివ్వరు. వాళ్ళు తమ్మ ఇది పెట్టి ఇంప్రెషన్ పెట్టి కానీ డోర్ ఓపెన్ చేసి అట్లా వెళ్తారు, కానీ ఎవరిని బయటికి వెళ్ళనివ్వరు. కావాలని లీకులు చేసేది ఉంటుంది. కొంత సినిమా మీద మర్చిపోకుండా చేయడం కోసం ఏదో కొన్ని లీకులు వదలడం కావాలని జరుగుతూ ఉంటుంది. ఇదేదో చేశారని చెప్తూ ఉంటారు. కానీ అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ చెప్తున్నా కదా, రాజాసాబు ఫౌజీతో పాటు స్పిరిట్ సినిమా ఒకటి ఉంది. మరి ఈ సినిమా చేయాలి, సలార్ 2 చేయాలి. ఈయన సినిమాలు చేయాలంటే మరి ఎప్పుడు చేస్తారు కానీ చాలా ఫాస్ట్గా 2 సినిమాలు చక్కచక్క ఆయన కంప్లీట్ చేస్తున్నారు. మరి సలార్ 2 చేసేస్తారా? ప్రశాంత్ నీళ్ళు మరి జూనియర్ ఎన్టీఆర్తో డ్రాగన్ సినిమా ఉంది. మరి డ్రాగన్కి ముందే మరి ఈ సినిమా చేస్తారా లేకపోతే ఏంటనేది తెలియదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సలార్ 2కి సంబంధించిన లీకులు బయటకు వచ్చినాయి కాబట్టి సలార్కి సంబంధించి చాలా చిన్న చిన్న సన్నివేశాలు తప్పితే దాదాపు మ్యాక్సిమం షూటింగ్ పార్ట్ అసలు ఎప్పుడూ అయిపోయింది అనే మాట వినిపిస్తుంది. కొంత ఒక 20 రోజులు 2 నెలలు టైం ఇస్తే ప్రభాసు ఈ సినిమా సలార్ 2 అనేది అయిపోద్ది అనే దీంట్లో ఉన్నారు. అలాంటప్పుడు అది సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ సినిమాకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే రాజాసాబు ప్లస్ ఫౌజీ ప్లస్ సలార్ 2 అయిన తర్వాతే ప్రశాంత్ నీల్ సినిమా ప్రాజెక్టు వెళ్ళే అవకాశం. ఎందుకంటే ఇది పక్కా స్క్రిప్ట్ కాబట్టి సలార్ 2 అనేది. అయితే సర్వాంగ పర్వం అన్నట్టు రాబోతున్నటువంటి ఒక సలార్ 2 ఏదైతే ఉందో దానిపైన అయితే అంచనాలు చాలా భారీ ఎత్తున్నాయి. అయితే మీరు ఇందాక అన్నట్టు కొన్ని సీన్లు రిలీజ్ అవుతున్నాయి అంటే మనకు ఖచ్చితంగా గతంలోనే షూటింగ్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకున్నట్టు. మహా అంటే ఇప్పుడు ప్యాచ్ వర్కులు కావచ్చు, లేదా చిన్న చిన్న సన్నివేశాలు ఏదైనా సరే ఉంటే దానికి యాడ్ చేయాలి. సో ఇలాంటి దానికి ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు. మీరు అన్నట్టు ఒకవేళ మళ్ళీ ఎప్పుడైతే డ్రాగన్ మళ్ళీ ఒకవేళ ప్రశాంత్ నీల్ మళ్ళీ అందుకుంటే మళ్ళీ ఇబ్బంది కాబట్టి ఈ గ్యాప్లో జరిగే అవకాశం ఉందంటారా? పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగానే బ్యాలెన్స్ ఉందన్నారు కాబట్టి వెంటనే కంప్లీట్ చేసుకుని నిర్మాతలు కూడా బయటపడతారు కదా. ఎందుకంటే ఒక సినిమా మరి దీంట్లో డ్యూయల్ రోలా సింగిల్ రోలా ప్రభాస్ అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే అది అంతా అయిపోయి ఉంటాయి సన్నివేశాలన్నీ. సాధారణంగా ఇప్పుడు దేవర సినిమా కూడా అనుకున్నప్పుడు చాలా సన్నివేశాలు ముందే చేసేస్తారండి. కొన్ని ఫ్లాష్ బ్యాక్లో సన్నివేశాలన్నీ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సెట్స్ వేయడం అని ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏ అవసరం అనుకుని అవన్నీ ఉంచుతారు. అవన్నీ వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంటాయి, అలా చేసుకుంటూ వెళ్తారు. అలా చేసుకున్నప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదు సీక్వెల్ చేసేటప్పుడు. కల్కి 2 కూడా
ఆ పేరు మార్చుకున్నా కానీ కల్కి 2 విషయంలో కూడా చాలా సన్నివేశాలు షూటింగ్ ముందే అయినాయని దత్తు గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. కొన్ని సన్నివేశాలు ముందే అయిపోయి ఉంటాయి. సలార్ 2 ఎక్కువ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా కాలం జరిగింది కాబట్టి సలార్ 2కి సంబంధించి చాలా షూటింగ్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి రిలీజ్ అయ్యే సినిమా రాజాసాబ్ అవుతుందండి ఫస్ట్. రాజాసాబ్ తర్వాత సలార్ 2 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఫౌజీకి లేట్ అవ్వచ్చేమో. అయితే సలార్ చాలా వరకు సినిమా పార్ట్ అంతా కూడా షూట్ అయ్యింది కాబట్టి దాదాపు ఇంకా చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నది ఓన్లీ అక్టోబర్లో, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరిలో సంక్రాంతి బరిలో నించులే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? సలార్కి అవకాశం లేదు. రాజాసాబే ముందు రిలీజ్ అవుతుంది. రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాతే ఆ తర్వాత సలార్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ చేసి ఉంటే మాత్రం ఇప్పట్లో అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన ఒక పక్క ప్యారలల్గా చేస్తున్నారు కదా, ఫౌజీ చేస్తున్నారు, మరి ఇవి చేస్తున్నారు. ఒకవేళ దాంతోపాటు వీడికి టైం ఇస్తే మాత్రం అవకాశం ఉంటుంది, కానీ అది సంక్రాంతి కంటే ఇంపాసిబుల్. అయితే మొత్తానికి సలార్ 1 అయితే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. కలెక్షన్స్ కూడా భారీ ఎత్తున కలెక్షన్ చేసిందని చెప్పుకోవాలి. అయితే ఇదే సందర్భంలో సలార్ 2 పైన ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? సలారు ఫస్ట్ పార్ట్ అయితే చాలా మంచి సినిమా అని చెప్పాలి. అంటే ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్కి సంబంధించిన ఆ సన్నివేశాలు చాలా ఉంటాయి, ఇంపార్టెంట్ సన్నివేశాలు. అవన్నీ సెకండ్ పార్ట్లో ఉండే అవకాశం ఉంది. అసలైన కథనం అంతా రెండో స్టోరీ అంతా సెకండ్ పార్ట్లోనే ఉంది. ఇప్పుడు దేవరాకి సంబంధించి కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అసలైన కథ అంతా సెకండ్ పార్ట్లోనే ఉండే అవకాశం ఉంటుంది సెకండ్ పార్ట్ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు బాహుబలి వచ్చినప్పుడు బాహుబలికి పెద్ద టాక్ ఏం రాలా. ఆ సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్కి హైప్ వచ్చింది, సెకండ్ పార్ట్ ఎక్కువ కలెక్ట్ చేసింది కూడా. రేపు సలార్ 2 కానీ లేకపోతే దేవర 2 కానీ పుష్ప 2 కానీ ఇవన్నీ ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు అవుతాయి, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ల మీద కొంత ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సెకండ్ పార్ట్ల మీద కొంత క్రేజ్ ఉంటుంది, ఏర్పడుతుంది. అయితే పార్ట్ 2లో ఎక్కువ కలెక్ట్ చేయబోతున్నాయి, ఎక్కువ కలెక్ట్ చేస్తాయి అంటే అది బాహుబలి 2 ఇన్స్పిరేషన్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంతే, అందుకే పార్ట్ 2 విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పుష్పకి అంత వసూలు చేస్తుందనే నమ్మకం అప్పట్లో కలగల వాళ్ళకి. దాంతో పుష్ప 2 మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. పుష్ప హిట్ అయింది కాబట్టి పుష్ప 2 మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటారు. అది ఖచ్చితంగా అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. బాహుబలి విషయంలో అదే జరిగింది. సెకండ్ పార్ట్లు అన్నీ కూడా అంత ముందు సినిమాలు బాగా కలెక్ట్ చేసినాయి కాబట్టి రాజీ పడకుండా ఖర్చు పెడతారు. కల్కి విషయంలో కూడా ఇంకెక్కువ ఖర్చు పెడతారు దత్తు గారు. కల్కి ఎక్స్పెక్ట్ చేయలే అంత పెద్ద హిట్ అవుతుంది, అంత వసూలు సాధిస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఖచ్చితంగా రెండో పార్ట్కి ఇంకెక్కువ ఖర్చు పెడతారు. సో చూద్దాం సార్, మొత్తానికి సలార్ 2 లీకులు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్ట్ 2 మాత్రం అత్యంత మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం జరగబోతుంది. నమస్తే.